బాలు వాళ్ళ నానమ్మ మనోజ్ కాబోయే భార్య అంటే రోహిణితో మీనాకి మేకప్ వేయిద్దాము నల్లపూసలు గుచ్చే కార్యక్రమానికి అని అనుకుంటుంది. అయితే ప్రభావతి ఒప్పుకోదు. నా కోడలు రెడీ అవ్వడానికే టైం లేదు. మరలా ఆ పూసలు గుచ్చే కార్యక్రమానికి ఈమె రెడీ అవ్వడమా అదొకటి దండగా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక రోహిణి ఏమో నేను మేకప్ చేస్తానులే నాకు తెలిసిన పనే కదా అన్నట్టు మీనాని తీసుకొని వెళ్ళి రెడీ చేస్తుంది. చాలా బాగా రెడీ చేస్తుంది. అయితే బాలు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ఒక్కసారిగా అందంగా రెడీ అయిన మీనాని చూసి మనసు పారేసుకుంటాడు. అసలు చూపు తిప్పుకోలేకపోతాడు మీనా నుంచి. ఒక్కసారిగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మీనా గురించి. మీనాను కలిసింది, మీనాతో గడిపిన క్షణాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే మీనా ఓరగా చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక బాలు వాళ్ళ నాన్నమ్మ ఉంది కదా, రాత్రికి శాంతి ముహూర్తం కదా, అప్పుడు దాకా దాచుకోమ్మా ఆ సిగ్గుని అని అంటూ ఉంటే మీనా కొంచెం కొంటెగా చూస్తుంది బాలుని. బాలు తెగ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు సిగ్గుపడుతూ. ఇక వీళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. మీనా చక్కగా అందంగా రెడీ అయితే బాలు చూపు తిప్పుకోమంటే ఎలా తిప్పుకుంటాడు పుత్ర బొమ్మలాగా మీనా కనిపిస్తూ ఉంటే.